చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మ్యాడీ మధు వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. మధు వాళ్ళ ఇంటి ముందు పద్దు వేజేస్తూ ఉంటుంది. పద్దు మధు ఏమైంది నీకు అనేసి ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. లోహిత ఇంటికి వచ్చి అన్నయ్య పడుకున్నాడు అని చూసి అమ్మ పడుకుందా అని చూసి హ్యాపీగా లోపలికి వస్తుంది. వచ్చి ఎవరు చూడలేదనుకుంటుంది. చందు లైట్ వేస్తాడు. లోహిత ఏంటి మీరు ఇంకా పడుకోలేదా అంటుంది. సరళ మా సంగతి తర్వాత, నువ్వు ఇంకా పడుకోలేదా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? చందు అడిగిన దానికి సమాధానం చెప్పు లోహిత అంటాడు. లోహిత అలా వాష్రూమ్కి వెళ్ళి వస్తున్నాను అంటుంది. సరళ వాష్రూమ్ లోపల ఉంది కదా అంటుంది. లోహిత నిద్రమత్తులో బయటకు వెళ్ళాను అంటుంది. సరళ లోహితను చెంప మీద కొడుతుంది. లోహిత కొడతావేంటమ్మా, ఏమైనా నేను చిన్నపిల్లనా ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి? లోహిత అన్నయ్య అమ్మ అలా కొడుతుంటే చూస్తూ ఉంటావెందుకు అనేసి అంటుంది. చందు ఊరుకోక నేను కూడా 4 కొట్టనా నిన్ను అనేసి అంటాడు. లోహిత మనసులో కొంపదీసి నేను డబ్బులు తీసిన విషయం వీళ్ళకి తెలిసిందా అనుకుంటుంది. సరళ బెడ్ మీద దిండులు పెట్టి ఎటు వెళ్ళిపోయావు అంటుంది. లోహిత ఓ అదా అమ్మ, అందుకే మీకు కోపం వచ్చిందా? ఏం లేదమ్మా. లోహిత మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి నేను వెళ్ళాను. చందు చెప్పి వెళ్ళొచ్చు కదా అంటాడు. మీరు పార్టీకి వద్దంటారు కదా అన్నయ్య, అందుకే మీకు చెప్పలేదు. అమ్మ సారీ అమ్మ, నేను ఇంకొకసారి బయటికి వెళ్తే చెప్తాను సారీ అన్నయ్య అంటుంది. చందు లోహిత డబ్బులు నువ్వు తీయలేదు కదా అనేసి అంటాడు. లోహిత ఏంటన్నయ్య నన్ను అనుమానిస్తున్నావా? నేను నీ చెల్లెలిని సత్యం బాబు వాళ్ళ పెంపకంలో పెరిగిందాన్ని, అమ్మ పెంపకంలో పెరిగిందాన్ని నేను తీయలేదన్నయ్య ప్రామిస్ అంటుంది. చందు ప్రామిస్ ఎందుకులే లోహిత, వెళ్ళి పడుకో అంటాడు. మధు మ్యాడీ మంచివాడు అనేసి పద్దుతో చెప్తుంది. చాలా గొప్పవాడు అని చెప్తుంది. నాగవల్లి సీసీ ఫుటేజ్ మధును చూస్తూ ఉంటుంది. మ్యాడీ వరుణ్ శ్రేయ కాలేజ్కి వెళ్తూ గుడ్ మార్నింగ్ మమ్మీ అనేసి చెప్తాడు. మ్యాడీ ఏమైందమ్మా అలా డల్గా ఉన్నావు అని అంటాడు. నాగవల్లి పాలిటిక్స్ టెన్షన్ నాన్న, అంతే ఏం లేదు అనేసి అంటుంది. శ్రేయ ఒక అమ్మాయి బావని కాలేజీలో ఇరిటేట్ చేస్తుంది అత్త అనేసి చెప్తుంది. నాగవల్లి ఎవరా అమ్మాయి, కాలేజీలో లేకుండా చేద్దామనేసి అంటుంది. మ్యాడీ శ్రేయ కాలేజీలో విషయాలు ఇంట్లో చెప్పకూడదు అన్నాను కదా, ఎందుకు చెప్పావు అనేసి అంటాడు. మ్యాడీ కాలేజీ అంటే ఇలాంటి విషయాలు కామన్ అమ్మా అని అంటాడు. నాగవల్లి వాళ్ళ మనిషితో మధుని చాలా పెద్ద దెబ్బ కొట్టాలి, ఎవరు కొట్టారో కూడా తనకు తెలియకూడదు అనేసి చెప్తుంది. లోహిత వాళ్ళ ఫ్రెండ్స్ వరుణ్ని నువ్వు రిచ్ అని చెప్తున్నావు కదా, వరుణ్కి నిజం చెప్తే ఎలా అనేసి అంటారు. లోహిత వరుణ్కి నిజం తెలిసేలోపు నేను వారిని లవ్లో పడేస్తాను, అప్పుడు నేను రిచ్ అయినా పూర్ అయినా నన్ను చచ్చినట్టు చేసుకుంటాడు అనేసి అంటుంది. లోహిత దగ్గరికి మధు వచ్చి నువ్వే కదా నేను తాగిన డ్రింకులో ఏదో కలిపావు అనేసి అంటుంది. లోహిత నువ్వు ఇలా తాగబోతు అని తెలిస్తే నేను నీకు పార్టీని కూడా పిలవకపోదును అనేసి అంటుంది. మధు ఎవరు కలిపారో నేను సాక్ష్యాలతో వాళ్ళని పట్టుకొని అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి అని వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్తుంది. అక్కడ మ్యాడీ కూర్చొని ఉంటాడు.